తాజాగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర విద్యుత్ శాఖలో ఉన్న ట్రాన్స్కోలు, జెన్కోలు, డిస్కామ్లు వీటన్నింటిలో పనిచేస్తున్న 23,000 మంది ఆర్టిజన్లు అంటే ఎవరు? వీళ్ళంతా చాలా చిన్న ఉద్యోగులు, నిత్యం ఫీల్డ్ మీద ఉండేటోళ్ళు. ఎప్పుడైతే కరెంటు మనకు ఇబ్బంది కలుగుతుందో, కరెంటు పోతుందో, లేకపోతే ఫ్యూజులు పోతాయో, ట్రాన్స్ఫార్మర్లు పాడైపోతాయో, లైన్లు తెగిపోతాయో, వీటన్నింటినీ రిపేర్ చేసేవాళ్ళు, వీళ్ళన్నింటినీ చక్కబెట్టేవాళ్ళు, వాళ్ళు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ ఆర్టిజన్లు సబ్ స్టేషన్లలో యంత్రాలు మెయింటైన్ చేస్తారు, ఎక్విప్మెంట్లు సర్దుబాటు చేస్తారు, మరమ్మతులు చేస్తారు, వాటిని ఓవర్హాలింగ్ చేస్తారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు. వీళ్ళెవరికి కూడా విద్యుత్ శాఖలో మిగతా ఉన్నతాధికారులకు వచ్చినంత పెద్ద పెద్ద జీతాలు రావు, వాళ్ళకున్నంత భద్రత ఉండదు, వాళ్ళలాగా రూముల్లో కూర్చొని పనిచేయరు, నిత్యం ఫీల్డ్ల మీద ఉంటారు. ఎప్పుడు ఏ చిన్న ప్రమాదం జరిగినా, ఎప్పుడు ఎక్కడ విద్యుత్కు అంతరాయం కలిగినా వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. వాటిని సరిచేసి మనందరికీ ఇండ్లకు కరెంట్ వచ్చేటట్టుగా, రైతులకు పొలాలకు కరెంట్ వచ్చేటట్టుగా వాళ్ళు కష్టపడతారు. కానీ వాళ్ళు ఈరోజు ధర్నా చేస్తున్నారు, వాళ్ళు నిరవధిక సమ్మె అని పిలుపునిచ్చిండ్రు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయితే లేదు. 2 రోజులైనా కూడా వాళ్ళను చర్చలకు విలువలేదు, వాళ్ళతోటి చర్చిస్తలేదు, ఈ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటలేరు.